కథాశేషం వినడానికి వినిపించడానికి. అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చదవబోయే కథ అద్దాల రైక. ఓ పిల్ల, ఓ లక్ష్మి, వత్తనవా లేదా? జల్ది రాయే పిల్ల. మూలమలుపున నుండే కేకేసింది సిద్ధమ్మ. పొల్లకి ఇంట్లో నుండి రాబుద్దైతే లేనట్టుంది. గింతగనం పొద్దాయే. మక్క తోటలు కలవబోవాలన్న ముచ్చట పొద్దు మీకు ఇంటికి పోయి పోదాలే చెప్తిని. దెబ్బన పని చేసుకోవాలన్న ఎరకలేదా? ఏందో ఇంకా గూట్లనే చూసి ఏం చేస్తున్నదో ఏమో. కైకిరి పోవాలన్న ఆగం లేకుంటే నిమ్మలంగా నెతిపోలా. గీ ఒక్క దానికోసం గింతమంది తోవల్ని నిలబడి ఎదురు చూడబట్టే అనుకుంటా గులుక్కుంటా నిల్చుంది 50 ఏండ్ల ఎల్లవ్వ. వస్తాను ఆగు పెద్దమ్మ, సర్ది కట్టుకొని రావద్దా అనే, జరసేపటికి ఆగమాగం చేస్తావు అంటూ ఇంట్లోకించి బయటకు వచ్చింది 17 ఏండ్ల లక్ష్మి. తన కోసం తోబలో నిలబడ్డ మందిని చూసి, అగ్గో అందరూ వచ్చేసిండ్రా, నేనైనా దొంగని అంటూ నవ్వుతూ వచ్చి గుంపులో కలిసింది. 4 అడుగులు వేసినాక, నేనేమన్నా మీ లెక్క ఉంటుకున్నా అని పెద్దమ్మ, అత్తమామల మీద ఉంటున్నాయ. గొడ్డు గోద ఉండే ఇల్లు ఆయనే. ఆడికి సీకట్లన్నీ లేచినాయి. సాన్పు జల్లి ముగ్గేస్తుంది. బాయిలో నీళ్లు చేసి హౌజులో నిండా నింపి తిని, బండెడు సామాన్లు దోమి పెడితిని. ఇట్లా పనంతా చేసి రాకపోతే మా అత్త పొట్టు పొట్టు తిడుతుంది అన్నది మంది మొహం చూస్తూ ఆలస్యానికి సంజాయిషి ఇచ్చుకుంటున్నట్లు. తిట్టుడు కొట్టుడు సరే గాని పిల్ల, ఒక రాయక బట్ట కుట్టేమన్నకు పోయినావే మీ అత్తని. నీ కైకిలి పైసలు కొంచెంపోయి చారాన్ని ఇవ్వగానే బొడ్ల సంచులు కొక్కుకోకపోతే ఒకటి కొని పెట్టమని రాదే మీ అత్తను? వయసుకు వస్తున్న పిల్లవి ఇట్లా చిరుగులు పట్టిన బట్ట కట్టిస్తాదే? నలుగురిలో తిరగనిస్తుందా? మీ అత్త సక్కని గుణం మంచిగానే ఉన్నది పో. లక్ష్మి కుడిభుజం పైన ఉన్న చిరుగుల్లోకి చూపులు గుచ్చి చూస్తున్నది పక్కింట్లో ఉండే పద్మ. అడిగి ఆశలకు వచ్చిందే పద్మక్క. నోరిడిసి అడిగితే కూడా రేపు మాపంటది, లేదంటే పెద్ద పండుగ అంటది. ఇక ఆమెను అడుగుడు దండగాని మొన్నగా రెడ్డమ్మని అడిగిన ఒక మంచి రైకుంటేయమని. రాయిక బంగారమ్మా అని పిలిస్తే పలికే పిల్లవు, ఇసుంటి పొంగ రాయే పిల్ల ఇస్తానంది. నాకే యాదికుంటలేదు. పొంగ గాంధీ తోవల మొదలిల్లే కదా, మీరు ముంగలను అడుగుండి. నేను రాయిక అడిగి లేకుంటే తీసి పెట్టమని మళ్ళోపల్లి యాజ్ చేసన్న అత్త. ఇగో ఎల్లవతో చెప్పకండి, చెప్పన మిమ్మల్ని అందుకుంటా అంటూ మాటినుకుంటేనే తూనిగల్లే ముందు కురికింది లక్ష్మి. రెడ్డమ్మ లక్ష్మిని చూడంగానే, మొన్ననే యాద్ చేసుకున్ననే నిన్ను అడిగినావు, ఆనాటి సంది పత్తా లేకుండా పోయినావు. నీకోసం రైకలు ఇంక పెట్టిన, నువ్వేమో రాకపోతేవి అంట ఆమె దిడ్డిలో చుట్టి పెట్టిన రైకను తీసిచ్చింది. అది చిగురాకు పచ్చని అద్దాల రైక. దాన్ని చూసి ఎంత మురిసిపోయిందో లక్ష్మి. 2 పోగులు టాకాలు వేసుకోయే పిల్ల, నీ ఆల్తీ సరిగ్గా సరిపోద్ది. ఎక్కువ వాడకం కూడా పడలేదే. చాకలి మల్లమ్మ కుసుతయ్యకుంటే నేనే పిండుకుంటుంటే లక్ష్మి. బొంబాయిలో మా తమ్ముని లగ్గంకు పోయినప్పుడు 4 తెచ్చుకున్ననే అడుస్తుంటారు రైకు బట్టలు. ఏదో వయసులో ఉన్న పిల్లవి నోరిడిసి అడిగినవన్నీ తరుస్తావని ఇస్తానా. పాత జాకెట్టునిస్తూ గొప్ప ప్రదర్శించింది రెడ్డమ్మ. జాకెట్టును ఛాతీకి అదుముకుని భుజం మీద వేసుకుని చూసుకుని సంబరపడుకుంటా, భలే బాగుంది అమ్మాయి రంగు రైక. పుట్టి బుద్ధిరిగిన నాటి నుండి నేను ఎప్పుడు గీసంటే రైక తోడగలే అంట పండక్కి సకినాల పిండి కొట్టిస్తానని మాటిచ్చి బయటపడింది. అందరూ సరిగ్గా నడుమొంచి కలవబోయే సమయానికి మెరుపులా వచ్చి గుంపులో కలిసింది. లక్ష్మి చీరను పైకి మడిసి గోసి పెట్టుకున్నాక రెడ్డమ్మ ఇచ్చిన రైకను చీరలో తొడ దగ్గర మడతలో ముదర జుట్టి పెట్టింది జాగ్రత్తగా. కొంకి పట్టుకుని దెబ్బ కలుపు తీసుకుంటా ముందుకు పోయే లక్ష్మిని శాంతమ్మ ముచ్చటగా చూసుకుంటూ, చూసిండానే కైకేలికి మాకు మొదలు రమ్మంటే మాకు రమ్మని, అందుకని ఈ లక్ష్మి కోసం అందరూ అడిగేది. ఒక్క పిల్ల 3 పెట్టి పని చేస్తుంది అన్నది ఆనందంగా. మేమంతా నీ తన కైకిలి పైసలు తీసుకొని పని చేయక చేనులోకి వచ్చి పంటానమ్మా. శాంతమ్మపై కోపానికి వచ్చింది సుశీల. నువ్వేం తింటున్నావు ఏమోనే లక్ష్మి, తూనిగా లెక్క తిరుగుతావు, దుడ్డు లెక్కగా ఎంచుతావు, ఎంత పని చేసినా అల్పుడు ఆదాయ నీకు. అసూయని దాచిపెట్టి పైకి నవ్వింది నాగమ్మ. తినడం ఎక్కడిదే వదినే, ఎసుంటත් అనుకున్నావు మా అత్త. నేను రొట్టె చేస్తేనేమో మక్కబెట్టి ఉప్పినాక ఆడ మనిషికి 1 మగ మనిషికి 2 లెక్కబెట్టి మరీ ముద్దలు చేసి పెట్టి గప్పుడు పక్కకు పోద్ది. పిడికెడు పిండితో చేసేగా ఒక్క రొట్టె తిని సప్పుడేక మలుసుగా పండే వయసానే నాది. రాళ్ళు మింగితే క్షణంలో అరిగిపోతాయే. 2-3 సార్లు గట్ల ఆకలితోనే నకనకలాగా పండినాక గప్పుడు ఉపాయం చేసిందనే వదిన. గిళ్ళకెళ్ళి జరంతా పిండి తీసి ఒక చిన్న రొట్టె చేసి పొయ్యి ముంగట్నేగా రొట్టె గరంతే మొదలు తినేస్తానా అన్నది లక్ష్మి కలుపులు తీస్తున్న అందరూ గొల్లున నవ్వారు. మరి వరన్నమో గట్టుకో చేస్తే గప్పుడేం చేస్తుంది పిల్ల మీ అత్త? నవ్వును ఆపుకుంటూ కలుపు తీస్తున్న భూదమ్మ అడిగింది అనుమానంగా తలెత్తి. ఏం చేస్తుంది పెద్దాయి, నాకేమో అడ్డమైన ఉపాయాలు తెలిసిపాడు కాదు. ఎసలేచి సాడెడు చూపించి గిన్ని నూకలు పోయమంటది. నాదేమో బుక్కెడంతా ఎక్కువ తిందామన్న ఆరాటమాయే.
ఏం తెలియనట్టు సప్పుడేక పిడికెడు ఎక్కువ వేసేదానని. వేసినాక ఏమో ఉడకంగా పొయ్యిలకంతా పొంగిపోయేది. నాకేమో ఆగమాగమాగు. ఏం చేయాలనో అర్థం కాక చీర చెంగులు పట్టుకుని అత్త దగ్గరికి ఉరుకుతుంటే మా అత్త ఏమన్నా ఎరికనా, నూకలు ఎక్కువ వేసినావా, గిసొంటి పని ఏదో చేస్తావని నాకు ఎరిక నెప్పించిదానా, సోలేడు కుండలు తవ్వేడు పోస్తే ఉడుకుతుందా నీ తెలివి కాగిబేట, కూడుడికిన కుండుడికని అదే అన్నది మా అత్త నవ్వుతూ. గిన్ని ఇకమతులు పాడైనాయి ఆమె దగ్గర అన్నది కొంకి తీసుకొని పైకి లేచిన లక్ష్మి దూపైతుందని బావి దగ్గరికి నడుస్తూ. లక్ష్మి వెనుకనే దారి పట్టిండ్రు అందరూ. బొట్ల చెక్కుడు సంచులు తీసి తమలపాకులను, సున్నాన్ని, కాసులను, భాగాలను ఒకరికొకరు అదల్బదలు చేసుకుంటూ నములుకుంటూ నడుస్తున్నారు. అందరూ లక్ష్మి మాటలను తలుచుకొని పడి నవ్వుతూ, మంచిగానే ఉన్నదే మీ ఇంట్లో ముచ్చట, గమ్మత్ అనిపిస్తున్నది, పని అలుపు లేకుండా, ఇంకా ఏం చేస్తుందో చెప్పవే పిల్ల అన్నారు అందరూ కూడబలుక్కున్నట్టు. ఇక చేసేదే ఉంది అక్క, ఏ మబోలను ఆకలేస్తే గింత చింతతో ఒక మౌతుకాకులో పెట్టుకొని నాకి దుత్తుడు నీళ్ళు తాగి కాళ్ళు కడుపులో వచ్చి మలుచుకుని పంటన్నా అన్నది అమాయకంగా. అప్పటిదాకా ఆకేసుకొని నవ్వే మందార పెదవులన్నీ ఒక్కసారిగా మరునాటి సలి పువ్వులైనాయి. కబుర్లు వింటూ వెలిగే కన్నులన్నీ ముగ్గు శుద్ధ పెట్టి రుద్దని గాజు దీపాలైనాయి. ఎండపొడ నడినెత్తి మీదకి వచ్చే వరకు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ పనిచేసి సది మూటలు విప్పారంతా. లక్ష్మి మూట విప్పగానే అడ్డాకుల బిస్తర్లో పిడికడంత నూకలన్నం, మామిడి సొప్పు తొక్కు చూడంగానే అందరి మనసు ఉసూరుమంది. తలా ఉక్కింత సైజూడమని పెట్టిన ఒక్కో పిడికెడు లక్ష్మి కడుపు నింపి పెద్ద పండుగను మరిపించి అమ్మని తలిపించారు అందరూ. తిన్నాక జరంతసేపని చెట్టు నీడన కూర్చున్నారో లేదో మంచిగా కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు. అసలే మాగపొద్దులా, జల్దీ పనిచేసి కలిసి ఇంట్లోకి పోదాం, లేవుండ్రని గయ్యన్న లేచింది సిద్ధమ్మ. తిన్నాక నాకు నడుమొంగదే ఎల్లవా అని కొందరు, ఒక పాట అందుకోవే పెద్దమ్మ, కమ్మగా తింటమేమో కండ్లు కూరుకుపోతున్నాయి అని మరికొందరు. అడగంగానే హుషారుగా ఎల్లవ పాట అందుకుంది. ఈత చెట్టు ఇల్లు కాదు, తాటి చెట్టు తల్లి కాదు, తగురం బంగారం కాదు, తాగినోడు మొగుడు కాదు, శంబోయి లలన నీ మీద నాకు మనసు అని పాడుతుండగా, నీ పెద్దమ్మ ఎప్పుడు ఇదే పాట పాడతావా అని వేరేదేమన్నా వెళ్ళన్న పాడుండ్రి అన్నారు అందరూ నవ్వుకుంటూ. బాయిల బచ్చలి కూర, ఒడ్డు నా చెంగలి కూర, వాలి బొమ్మల చింత చిగురయ్యో, వన్నే కాడ వండి పెడితే వలుపు తీరయ్యో అంట సిద్ధమ్మ పాటకు అందరూ వంత పాడుతూ హుషారుగా దెబ్బ కలుపు తీసిండ్రు. బీర పువ్వులు విచ్చుకునే యాలయింది. పక్షులు గుంపులుగా గూటికి దారి పట్టాయి. బావి దగ్గర కాళ్ళు చేతులు కడిగి ఇంటితో పట్టిండ్రు అందరూ. నీ పాటతో నా నూరిస్తివి, నాకు చెంగలి కూర గునుగు కూర వండబుద్ధి అవుతుందే పెద్దమ్మ, పోయినాక మక్క రొట్టె మీద ఏం చేసుడో అనుకున్నా, మంచిగా యాద్ చేసినావు అన్నది లక్ష్మి. రాంగా పొలాల గట్ల వెంబడి కనబడ్డ గునుగు, చెంచాలాకు, చిర్రాకు, చిన్నాకుల కూర, పొన్నగంటి ఆకు ఇట్లా ఆకుకూరలు కనపడ్డట్టు తెంపుకుంటూ దూసుకుంటూ మట్టి దులిపి చీర గోసిలలో వేసుకుంటూ పోతున్నారు లక్ష్మితో పాటు పద్మ, నాగమ్మ. ఏ ఆలయ పిల్ల ఎప్పుడు పోతారు, గా ఆకుని ఎప్పుడు చేస్తారని బుగ్గలు నొక్కున్నారు తక్కినోళ్ళు. నా లెక్క దెబ్బ చేయ చేతకాక గట్లనే అంటారు, నేను ఎంతసేపు చేస్తా జప్పనైపోద్ది అనుకుంది లక్ష్మి. ఇంటికి రాగానే తెచ్చినాకుని ఎసల్లో వేసి అత్త ఇచ్చిన పిడికెడు నూకలను అందులో వేసి చెంబెడు నీళ్లు పోసి సొప్పదండ్లు, పిడికలు, పుల్లలు పెట్టి పొయ్యి రాజేసింది. చిన్నెల గాజు అద్దాలు ముగ్గుతో రుద్ది తుడిచి ఎలిగించి ఇంట్లో పెట్టింది. నడిమిట్ల కూరను కలుపుకుంటా ఇంకో పొయ్యి మీద అత్త ఇచ్చిన పిండి ఉప్పి రొట్టెలు కొట్టింది. మసిపేలిక పట్టుకొని ఎసల కిందకు దించి గింతంత దొడ్డు ఉప్పు చల్లి ఎనుపుదామని లక్ష్మి ఎంత రుద్దినా కూర మెదగట్లేదు. రుద్ది యాస్టకొచ్చి లక్ష్మి మొగుడిని కేకేసింది. జర ఇట్రాయ్యా, ఇసుంతో వచ్చి ఈ కూరని జరంతా ఎనిపిపోయాయి, నీకు పుణ్యం ఉంటుంది, పొద్దంతా కైకిలిపోయి వచ్చిన, రుద్ది చేతులు గుంజిపాడవుతున్నాయి, ఈ కూర మెదగడం లేదని పిలిచి బతిమాలింది అత్త చూడకుండా. లక్ష్మి మొగుడు రామయ్య వచ్చి, కూరని ఎనపరాదు కానీ ఓ మాటలు చెప్తావు అనుకుంటా ఎసలను గోడ కానించి 2 కాళ్ళ మధ్య అదిమి పెట్టి రుద్దిండు. దంగలేదు. తెడ్డుకర్రతో ఇంకా లాగించి రుద్దిండు. పెదవులు బిగబెట్టి రుద్దిండు. ఊపిరి ఉగ్గబెట్టి గిర్ర రుద్దిండు. అసలే మెదగలేదు. నీ కూర పెండం ఉండమయ్య, ఏం కూర పాడైందే ఇది, ఎంతసేపటికి ఉండగట్టుతుంది కానీ మెదగదు, నీ కూర వద్దు నార వద్దు, ఏదో గిప్పుట ఏ తొక్కుతోనో కారం మీరంతోనో తిందంతి అని తెడ్డు విసిరి విసవిస ఇండ్లకు నడిచిండు. అత్త చూడనే చూసింది.
కోడలి వైపు కోపంగా ఉరిమి చూసి కాళ్ళు తప్పడ కొట్టుకుంటూ ఇంట్లోకి బయటకు తిరిగింది. ఎటమటం పళ్ళు తప్ప మరోటి శాత కాదని ఇంట్లో అందరూ పని బాసినోళ్ళని గులిగింది. తిట్లతో దుమ్మెత్తిపోసింది. బిక్కముఖం పెట్టుకొని ఎట్లా తెల్లారుతుందిరా భగవంతా అనుకుంది లక్ష్మి. తెల్లారి లేచింది. ఎర్రమన్నుతో అలుకు తీసి ముగ్గేసింది. బోల్డన్నీ బాయిగట్టు దగ్గర వేసుకుని కూర్చుంది. రాత్రి ఉడకని కూర ఎసలలో ఔజల నుండి నీళ్లు తోడిపోసి ఎవడ దిట్టి తగిలిందో నీ కూర పాడుగాని ఎంతకు దంగకపాయ అనుకుంటూ కోపంగా బండపైన ఇసిరి చల్లింది. కూర సట్టిలో నుండి పిడసబడ్డట్టు ఏదో దబ్బున పడంగానే దగ్గరికి పోయి కెళ్ళగించి చూసి బుగ్గలు నొక్కుని నోరు తెరిచింది లక్ష్మి. చిగురాకు పచ్చని అద్దాల రేఖ బండ మీద పడి ఎక్కిరిస్తోంది. ఇదండి శారదా పోరాల గారి అద్దాల రేఖ కథ.